హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి హుసేన్ సాగర్ కు గణనాథులు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లో 90% విగ్రహాల నిమజ్జనం ముగిసింది. ఇప్పటి వరకు 2,61,000 విగ్రహాలు నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జన నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 90% నిమజ్జనాలు పూర్తయినాయి అని చెప్తున్నారు. మధ్యాహ్నం 12:30 కల్లా నిమజ్జనం కంప్లీట్ అవుతుందని అయితే చెప్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి. ఎస్ నుమాన్. రైట్ శంకరి, ఇప్పటి వరకు 2,61,000 విగ్రహాలు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిమజ్జనమయ్యాయి. ఒక హుసేన్ సాగర్ లోనే గడిచిన 24 గంటల్లో 11,800 విగ్రహాలు నిమజ్జనమైనట్లు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా ముగిసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 92% నిమజ్జనాల ప్రక్రియ పూర్తయినట్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ట్యాంక్ బండ్, ఈ 3 ప్రాంతాల్లో ఇంకా నిమజ్జనాల సందడి కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ఇక నగరంలో వివిధ ప్రాంతాల్లో అంటే మొత్తం కూడా ప్రధానమైనటువంటి 20 చెరువుల్లో దాదాపు నిమజ్జనాల ప్రక్రియ పూర్తయినట్లు కూడా జిహెచ్ఎంసీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక హుసేన్ సాగర్ లో మాత్రము ఇంకొక 8,000 నుంచి 10,000 విగ్రహాలు పడేటటువంటి అవకాశం ఉంది. అది కూడా మధ్యాహ్నం వరకు క్లోజ్ చేస్తామంటూ కూడా బల్దియా అధికారులు పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనము క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. క్రేన్ నెంబర్ 4 లో విజువల్స్ లో చూడొచ్చు. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మొత్తం నిమజ్జనాల సందడి కొనసాగుతుంది. ఒకవైపు ఏదైతే ఇటు పీపుల్స్ ప్లాజా కానివ్వండి, దాంతోపాటు సంజీవయ్య పార్క్ దగ్గర 5 ఫీట్ల లోపు ఉన్నటువంటి విగ్రహాలు అక్కడ నిమజ్జనం చేస్తుంటే, ఇక 10 ఫీట్లకు పైగా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా క్రేన్ నెంబర్ 4, 5, 6, 9 వరకు నిమజ్జనాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు వ్యర్థాల తొలగింపు కూడా సైమల్టేనియస్గా ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ చేపడుతుంది. సో ఏదైతే ఇటు పూజా సామాగ్రి కానివ్వండి, దాంతోపాటు వినాయక విగ్రహాల వ్యర్థాల తొలగింపు ఇదంతా కూడా ప్రస్తుతము ఇటు పకడ్బందీగా చేసే విధంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ చేస్తుంది. సో ఇప్పటి వరకు 11,000 టన్నుల వ్యర్థాలను జిహెచ్ఎంసీ సేకరించింది. వీటన్నింటినీ కూడా జవహర్ నగర్ ప్రాసెసింగ్ సెంటర్కు తరలిస్తున్నారు. సో ఇక నిమజ్జన పాయింట్లు కానివ్వండి, ఇటు నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో వ్యర్థాల తొలగింపు ఇటు జిహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు జిహెచ్ఎంసీ శానిటేషన్ డ్రైవ్ ని కూడా చేపడుతుంది. హుసేన్ సాగర్ని ఎప్పటికప్పుడు కూడా వేసినటువంటి విగ్రహాలతో మొత్తం ఇటు వ్యర్థాలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుము, వీటన్నింటినీ కూడా దేనికి దాన్ని సపరేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని కూడా చూస్తున్నాము. మొత్తం కూడా దాదాపు 99% నిమజ్జనం అంతా కూడా ఖైరతాబాద్ గణేశుడి బడా 69 ఫీట్స్లో ఉన్నటువంటి బడా గణేశుడి నిమజ్జనం అంతా కూడా నీటిలో మునిగిపోయింది. మొత్తం కూడా నాలినటువంటి పరిస్థితి. అంటే పూడికతీత అంతా కూడా క్లియర్గా అవ్వడం వల్లనే విగ్రహం అంతా గతంలో 2-3 రోజులు పట్టేది వినాయక నిమజ్జనం ఖైరతాబాద్ గణేశుడు మునగాలంటే. బట్ ఇప్పుడు ప్రస్తుతం మాత్రము మట్టి గణపతి కాబట్టి నిన్న సాయంత్రం కెళ్ళి అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం మన నిమజ్జనంలో చూస్తున్నాము ఖైరతాబాద్ గణేశుడి కేవలము ఏదైతే ఐరన్ సామాగ్రి మాత్రమే కనిపిస్తుంది. ఐరన్ సామాగ్రి కానివ్వండి, పూజా సామాగ్రి, మిగతా అంతా కూడా దాదాపు మొత్తం కూడా హుసేన్ సాగర్లో మునిగినటువంటి పరిస్థితి. ఇక మిగిలిన విగ్రహాల నిమజ్జనం అంతా కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులు దాంతోపాటు పోలీసులు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం క్లీనింగ్ ప్రాసెస్ కూడా అదే విధంగా కొనసాగుతుంది. దాదాపు 11,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. దాదాపు ఇంకొక 10,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలంతా కూడా సేకరించేటటువంటి అవకాశం ఉంది. వీటన్నింటినీ కూడా హెచ్ఎండిఏ అధికారులు అయితే ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, పీపుల్స్ ప్లాజా, ఈ 2 మార్గాల్లో కూడా నిమజ్జనాల ప్రక్రియ చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగా ఇప్పటికే పోలీసులు టార్గెట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓవైపు డీజేల హోరు, మరోవైపు యువకుల ఆట పాటతో మొత్తం కూడా ఇటు ఖైరతాబాద్ నుంచి మొదలుకొని పంజాగుట్ట కానివ్వండి, సోమాజిగూడ కానివ్వండి, లకడికపూల్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్, సెక్రటరేట్ మార్గాల్లో అంతా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా నిమజ్జనాల సందడి మాత్రం ఇటు భాగ్యనగరంలో 2వ రోజు అయితే కొనసాగుతుంది. సో ఇప్పటివరకు ఇటు గోషామహల్ కానివ్వండి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్బిట్స్, కోటి లాంటి ప్రాంతాల నుంచి ఇంకా నిమజ్జనాలకు తరలి వస్తున్నటువంటి గణనాథులు అయితే క్యూ కడుతూనే ఉన్నారు. దాదాపు ఇంకొక క్యూలలో చూసుకుంటే మాత్రం ఇంకొక 4,000 నుంచి 5,000 వరకు విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేగవంతంగా కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు
ఇటు పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, దాంతోపాటు ట్యాంక్ బండ్ మార్గాల్లో 40 క్రెయిన్లను ఏర్పాటు చేశారు. ఎక్స్ట్రా అడిషనల్గా దాదాపు ఇంకొక 10 క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. సో అవసరాన్ని బట్టి వాటిని కూడా వినియోగిస్తున్నామని కూడా ఇప్పటికే బల్దియా అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శంకరి, మొత్తానికైతే భాగ్యనగరం వ్యాప్తంగా కూడా శోభాయాత్ర కానివ్వండి, ఇటు నిమజ్జనాల సందడి రెండో రోజు కూడా కొనసాగుతుంది. సో ఈ రోజు చంద్రగ్రహణం కావడంతో మధ్యాహ్నం తర్వాత మాత్రం పూర్తిగా ఎక్కడికక్కడ కూడా నిమజ్జనాలంతా కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతము ఏదైతే ట్యాంక్ బండ్ మార్గంలో ఉన్నటువంటి కానివ్వండి, ఇటు ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శరవేగంగా నిమజ్జనాలు చేసే విధంగా మాత్రం ఇటు బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే బల్దియా అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు బేబీ పాయింట్స్ కానివ్వండి, పోర్టబుల్ పాయింట్స్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ప్రధానమైనటువంటి 20 చెరువుల్లో ఇటు హుస్సేన్ సాగర్లో కలిపి మొత్తం 2,61,880 విగ్రహాలను ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా కూడా నిమజ్జనం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శంకర్. రైట్.